హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ఫ్లిక్స్ అండ్ క్రికెట్. ఈరోజు మనం ప్రివ్యూ చేస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్, థర్డ్ T20 ఇంటర్నేషనల్ లైవ్ ఫ్రమ్ ధర్మశాల. సిరీస్ ఇప్పుడు 1-1 సమానంగా ఉంది. బోత్ టీమ్స్ ఆర్ కామ్ అండ్ కంపోజ్డ్. ఇటు ఇండియా వచ్చేసి ఒక మ్యాచ్లో గెలిచేసింది, అటు సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఇంకో మ్యాచ్లో గెలిచేసింది. బట్ కంప్లీట్లీ సాటిస్ఫై అయితే లేరు ఇద్దరు. చూద్దాం ఇవాళ ఎలా వెళ్తుందో మ్యాచ్. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఇప్పటివరకు జస్ట్ 2 మ్యాచెస్ అయ్యాయి కదా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా మ్యాచెస్. లాస్ట్ మ్యాచ్ వచ్చి సౌత్ ఆఫ్రికా చాలా బాగా ఆడింది, చాలా మంచిగా గెలిచింది కూడా. కానీ మనం ప్రిపేర్ అయ్యేది దేనికి? నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ కోసం. ఇలాంటి టైంలో ఇండియా వచ్చేసి ఎక్స్పెరిమెంట్ ఫేజ్లో ఉంది. అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ ఏంటి? గంభీర్ గారు ఏం ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దానికి ఎందుకు ముందర పంపిస్తున్నారు? అండ్ జితేష్ శర్మ గారికి 7th పొజిషన్, 8th పొజిషన్. హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్ బౌలింగ్. అండ్ మెయిన్గా చూసుకుంటే పవర్ ప్లే అండ్ డెత్లో మెయిన్ పేసర్స్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి టోటల్ ఫ్లాప్ అని చెప్పట్లేదు, కానీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి. మరి గంభీర్ గారికే తెలియాలి, టీమిండియాకే తెలియాలి. మెయిన్గా మనకి ఇండియాకి వచ్చి మెయిన్ కన్సర్న్ ఏంటి ఇప్పుడు? కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బిగ్గెస్ట్ కన్సర్న్ మనకి. బ్యాటింగ్ సరిగా ఆడట్లేదు, అటు క్యాప్టెన్సీ కూడా సరిగ్గా చేయట్లేదు. వైస్ కెప్టెన్ శుభమ్ గిల్ కూడా తన ఫామ్ ఎప్పుడో కోల్పోయారు. అసలు మ్యాచెస్ ఎలా ఆడాలో కూడా మర్చిపోయారు అనుకుంటా. ఇద్దరు ప్లేయర్స్ మనకి చాలా మెయిన్గా రీజన్ అయింది ఇక్కడ. ఇండియా అనేది బిగ్ కన్సర్న్. దిస్ ఇస్ వెరీ బిగ్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ మనకి ఫామ్లోకి వస్తే మనం ఆపేవారే లేరు. అండ్ ఇక్కడ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, సంజు శాంసన్ అంత మంచి ఫామ్లో ఉన్నాక తను పక్కన పెట్టారు. మేబీ ఇవాళ జరిగే మ్యాచ్లో ఆయన ప్లేయింగ్ లెవెల్కి తిరిగి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. మేబీ వస్తే కొంచెం చేంజెస్ కావచ్చు, ఓపెనర్ రోల్లో మళ్ళీ ట్రై చేయవచ్చు. అండ్ ఇంకా మన ఇండియా వచ్చేసి ఇంకా 3 స్పిన్ స్ట్రాటజీ వర్క్ చేస్తున్నారు. అండ్ హర్షదీప్ వచ్చేసి ఈరోజు బెంచ్గా పరిమితం కావచ్చు. అండ్ ధర్మశాల పిచ్ వచ్చేసి స్పిన్ ఫ్రెండ్లీ అయితే కదా. లాస్ట్ 1.5 ఇయర్లో చూసుకుంటే మనకి అక్కడ స్పిన్ అనేది చాలా తక్కువ హోప్స్ పెట్టుకుంటుంది అక్కడ. అండ్ సౌత్ ఆఫ్రికా స్టిల్ నాట్ సెటిల్. సౌత్ ఆఫ్రికా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ గెలిచారు, కానీ క్వింటన్ డికాకు ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా బూస్ట్ని ఇచ్చింది. కానీ ఇంకా వాళ్ళకి లోవర్ ఆర్డర్ బ్యాటింగ్లో పవర్ హిట్టింగ్ అనేది చాలా మిస్ అయిపోయింది. బెస్ట్ బ్యాటింగ్ కాంబినేషన్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ బెస్ట్ పేసర్ అటాక్ కూడా ఇంకా అన్సర్టనిటీ అనేది ఉంది. లాస్ట్ మ్యాచ్లో క్రిస్టన్ చెప్పలేడు, ఈ మ్యాచ్లో తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది. వెన్యూ విషయానికి వస్తే ధర్మశాల HPCA స్టేడియం. లాస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది 2 years బ్యాక్. అండ్ T20 ఇంటర్నేషనల్ ఫిబ్రవరి 2022లో అయింది. IPLలో 180+ స్కోర్స్ అనేది ఇక్కడ కామన్గా జరుగుతుంది. ఎందుకంటే థిన్ ఎయిర్ అండ్ ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది, కోల్డ్ వెదర్ ఉంటుంది, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇవాళ మనం హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు తెలుసా, ధర్మశాలలో లాస్ట్ 5 IPL మ్యాచెస్ 4 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ టీమే విన్ అయిపోయింది. అండ్ రికార్డ్స్ అండ్ మైల్ స్టోన్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ గారి 2025లో T20స్లో 8 single digit స్కోర్స్ అయ్యారు. అండ్ హార్దిక్ పాండ్యా గారిది వచ్చేసి 100 T20 ఇంటర్నేషనల్ వికెట్ మైల్ స్టోన్కి 1 వికెట్ అవే. అండ్ డెవల్ బ్రేవిస్ 2025లో 100 సిక్సెస్ రీచ్ చేయడానికి జస్ట్ 4 సిక్సెస్ అవే. ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఈ మ్యాచ్ ఇమ్మీడియట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ రైట్ క్వశ్చన్స్ మాత్రం క్రియేట్ చేస్తుంది. ఇండియన్ సౌత్ ఆఫ్రికా 2 టీమ్స్ వరల్డ్ కప్ ప్లాన్స్ని ధర్మశాల షాప్ చేసుకుంటాయి. కోల్డ్ వెదర్ హాట్ కాంటెస్ట్, 1 ఎగ్జైటింగ్ T20 గేమ్ లోడింగ్. మీరేమనుకుంటున్నారు? ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారా? అండ్ బెటర్ టు సంజు శాంసన్ రిటర్న్ అవుతాడేమో? కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, సందీప్.